నమస్తే అండి. ఈరోజు మనము మ్యాంగో తోటి బ్రెడ్ తోటి ఒక స్వీట్ తయారు చేసుకుందామండి. అది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుందామండి. ఈ స్వీట్కి క్రీమ్ ఉండే మిల్కే బాగుంటుందండి. నేను క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ప్యాకెట్ మిల్క్ ఏవైనా కానీ బాగానే ఉంటాయండి. క్రీమ్ ఉంటే కొంచెం స్వీట్ కదండి, బాగుంటుంది అన్నట్టు నేను క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఇవి బాగా కాగబెట్టు ఇటు కలుపుకుంటూ కాగబెడదాం, మీగడ కట్టకుండా. మీగడ కడితే స్వీట్కి బాగోదు, చూసేదానికి కలుపుకుంటూ ఉందాము. ఈ పాలు మరిగేలోపు మనం ఒక చిన్న గిన్నె తీసుకొని 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకుందామండి. దాంట్లో ఈ లోపు అది కలిపి పెట్టుకుందాం. ఇదండి కొంచెం కాచి పెట్టుకున్న మిల్క్ తోటి కలుపుకుందాం. కాచినవైనా పర్వాలేదు, కాయనవైనా పర్లేదండి. నేనైతే కాచి పెట్టుకున్న మిల్క్ తోటి కలుపుతున్నాను. కలిపి పక్కకు పెట్టేసుకుందాం. ఉండలు కట్టకుండా చక్కగా కలిపి పక్కకు పెట్టేసుకుందామండి. ఇది ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఇలాగా కరిగిగా కలుపుకుంటూ, చూసారు కదండి, మీగడ కట్టకుండా బాగా మసల పెట్టుకున్నాము. ఒక 3 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకుందామండి. లైట్ స్వీట్ ఉంటే బాగుంటుంది, స్వీట్కి ఎక్కువ ఉండొద్దు. ఇలాగా కలుపుతూ షుగర్ కూడా కరిగించేసుకుందాము. ఈలోపు మనం కుంకుమ పువ్వు అనేది నానబెట్టుకుందామండి. ఇది మేము మొన్న కాశ్మీర్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. ఇలా కుంకుమ పువ్వు ఈ పాలల్లో వేసి కొంచెం నానబెట్టేసుకుందాం. 6 days ట్రిప్ మాది. వీడియో చేసి పెట్టున్నామండి మన ఛానల్లో, చూడకపోతే చూడండి. బాగా కాయిపోయాయి కదండి, బాగా మసలయ్యి చూడండి. ఇట్లా మందపాటి గిన్నె తీసుకుంటే అడుగు అంటకుండా మంచిగా వస్తాయి. మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి 2 స్పూన్లు కస్టర్డ్ పౌడరు, అది వేసి బాగా ఉడికించుకుందాం. కొంచెం చిక్కబడే వరకు, ఎక్కువేం అవసరం ఉండదండి. కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకుందాము. చూసారు కదండి, ఇలా బాగా ఉడికించుకొని మనం స్టవ్ ఆపేసుకుందాం. ఎందుకంటే ఇలా ఉండాలండి, తర్వాత మనం మ్యాంగో వేసినప్పుడు కొంచెం చిక్కబడుతుంది. స్టవ్ ఆపేసుకుందాం. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, అవి కొంచెం కొంచెం వేసుకుందాము. మిగతావి పైన డెకరేట్ చేయని పనికి వస్తాయి. స్టవ్ ఆపేసాక కూడా కాసేపు బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇవి ఇలా కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే అండి పైన మీగడ కడుతుందండి, మీగడ కడితే స్వీటు బాగోదు చూసేదానికి. అందుకే చల్లారిపోయిన దాకా ఇలా కలుపుతూనే ఉండాలండి కాసేపు, మీగడ కట్టకుండా ఉంటుంది. ఇదండి, ఈలోపు మనం ఈ చల్లారేలోపు ఒక మ్యాంగో తీసుకొని చక్కగా పీల్ చేసి చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇలా మిక్సీలో వేసుకుందాం. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇదండి, ఇప్పుడు బాగా చల్లగా అయిపోయింది చూడండి. ఎక్కడ మీగడ అనేది లేకుండా తిప్పుతూ చల్లారి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదండి మ్యాంగో పలుపు, ఇది కూడా దీనిలో వేసి కలిపేసుకున్నాం. ఇది చల్లగా అయిన తర్వాతే కలపాలండి. దీన్ని వేడిగా ఉన్నప్పుడు కలపొద్దు, విడిపోగలదు. ఇలాగ చక్కగా కలిపి పెట్టేసుకుందామండి పక్కకి. చూసారా, కలర్ చేంజ్ అయింది, కొంచెం స్వీట్ కూడా వస్తుందండి. అందుకే మనం 3 స్పూన్లే వేసుకున్నాం స్వీటు. ఈలోపు మనము బ్రెడ్ తీసుకుందాం. ఇది మిల్క్ బ్రెడ్ అండి. ఇవి చక్కగా మనం ఒక 7 తీసుకున్నానండి. మన క్వాంటిటీకి ఒక 7 సరిపోతాయి. ఇవి ఇలా కట్ చేసుకోవాలి 4 పీసెస్గా. కావాలంటే 6 అయినా చేసుకోవచ్చండి పీసెస్, కానీ 4 అయితే తినడానికి బాగుంటుంది కదండి, అందుకని 4 పీసెస్ చేస్తున్నాను. ఇదండి, ఈ సైజు పీసెస్ చేసుకుందాము.
ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని స్టవ్ మీద ఇదండి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. స్వీట్ ఏదైనా కదండి టేస్ట్ రావాలి, కమ్మగా మంచి స్మెల్ ఉండాలి అంటే మనం నెయ్యి అనేది కంపల్సరీగా వేసుకోవాలండి. వేడైపోయిందండి. మనం ఒక్కొక్కటి తీసి ఇందులో పెట్టుకుందాం. ఒక్కొక్క బ్రెడ్ పీస్ తీసి 2 పక్కల బాగా రోస్ట్ చేసుకుందాం. ఒకవైపు బాగా వేగిపోయాయండి. మనం రెండవ వైపుకి వేసుకుందాం అన్నీ. ఇదండి ఫస్ట్ బ్యాచ్ ఇట్లా వేపేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకుందాము. అన్నీ ఇలా వేపేసుకోవటం అండి రెండు వైపులా. ఇదండి సెకండ్ బ్యాచ్ అయ్యేటప్పటికి ఆయిల్ అయిపోయింది. ఇంకొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇక మనకు కొంచెం ఉన్నాయి కదండి లాస్ట్ బ్యాచ్కి కొద్దిగా వేసుకుందాం. స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. ఇదండి మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్, మనం ఈ మ్యాంగో పల్పు కస్టర్డ్ మిల్క్ అండి ఇవి కలిపి పెట్టుకున్నాం కదా, అవి డ్రై ఫ్రూట్స్, మనం నానబెట్టుకున్న కుంకుమ పువ్వు అంటే ఇది. ఇప్పుడు ఈ బౌల్, ఇలాంటి బౌల్ తీసుకోండి ఏదైనా ఒకటి, దానిలో ఇవన్నీ ఇలా పేర్చుకుంటూ పోదాము. ఇలా వెడల్పాటి బౌల్ తీసుకోండి. ఇలా ఇలా పేక్ చేసుకోండి అన్నీ. తర్వాత దాని మీద ఈ మిల్క్ వేసుకుందాము. ఇదైతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మన సమ్మర్ హాలిడేస్లో మా పిల్లలు వచ్చారండి, మా మరిది వాళ్ళ పిల్లలు, వాళ్ళకి చేసి పెట్టాను. అబ్బా సూపర్ పెద్దమ్మ అని చెప్పి తిన్నారు. అందుకే నేను వీడియో చేస్తున్నానండి. మనం వీడియోలో మనకు కూడా చూద్దామని. ఇలాగా మళ్ళీ ఇంకొక బ్యాచ్ వేసేసుకుందాం. అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇది. ఈ జ్యూస్ మొత్తం అండి బాగా బ్రెడ్ అంతా పీల్ చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. కొంచెం క్రిస్పీగా ఉంటుంది, కొంచెం స్మూత్గా ఉంటుంది. తింటుంటే మాత్రం చాలా బాగుంటుంది. మనం పాలలో నానబెట్టుకున్నాం కదండి కుంకుమ పువ్వు, ఇది కూడా కొంచెం వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందాక కొంచెం వేసుకున్నాం కదండి పాలల్లో, ఈ డ్రై ఫ్రూట్స్ పైన లాగా గార్నిష్ చేసుకుందాం ఇలాగా. అంతేనండి, మనం తయారు చేసుకున్న బ్రెడ్ మ్యాంగో స్వీట్ తయారైపోయింది. దీన్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడదామండి. తర్వాత తింటే చాలా అమోఘంగా ఉంటుంది. ఇది 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. తిని చూద్దామండి, చాలా ఎమ్మీగా ఉంటుంది ఇది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.